ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఒరే, నువ్వు కరెక్ట్ గానే గెస్ చేసేవరా. తినిపిస్తున్నాడు. చరణ్, నానమ్మా, ఏట్రాడు చేస్తోంది? కనపడ్డం లేదా? పల్లవి కన్నం తినిపిస్తున్నాడు. అదే ఆయన తినిపించడం ఏంటి అని. బాగుంది. అవసరమైతే నేను నీకు తినిపించనా ఏంటి? వాడికి నీకు పోలికేట్రా? మీ ఇద్దరికి పెళ్ళైంది కాబట్టి, భార్య భర్తలు కాబట్టి తినిపించుకోవచ్చు. వాళ్ళకి పెళ్ళవుతుంది కదా, అప్పుడు వాళ్ళు భార్య భర్తలు అవుతారు కదా. ఇంకా అవ్వలేదు కదా. రేయ్, ఇంకొక ముద్దగాని దానికి తినిపించావంటే అవునన్నయ్య, మమ్మీ చెప్పింది కదా, ఇక తినిపించొద్దులే. తినిపించడానికి ఏముంది, మొత్తం అయిపోయింది. అందుకే చెప్పింది. ఏమండి, మీ అమ్మగారికి నచ్చిన పని చేయకండి. ఇంతసేపు నా పక్కన కూర్చొని నన్ను ఓదారుస్తూ, నాకు ధైర్యం చెప్తూ, నన్ను బుజ్జగిస్తూ, నాకు ప్రేమగా అన్నం తినిపించారు. అది చాలు. ఏయ్, ఇన్ని పనులు నేనెప్పుడు చేశాను? అయ్యో, ఆవిడ ముందు చెప్పకూడదు కదా. మమ్మీ, అలాంటిదేం లేదు మమ్మీ, ఇదంతా అబద్ధాలు చెప్తుంది. అది అన్నం తిననని చెప్పి బాధపడుతుంటే తను నీకు ఎన్నిసార్లు హెల్ప్ చేసిందిరా? నీకు ఆ మాత్రం కృతజ్ఞత లేదు అని చెప్పి వీళ్ళిద్దరూ అంటే తినిపించాను. మా వంక కోపంగా చూస్తావేంటి? ఏ భారీ కష్టం వస్తే భర్తేగా చూసుకోవాలి. అదే చెప్పాం. నువ్వు రారా. వాళ్ళు చెప్తే చేసేస్తావరా నువ్వు? ఆ అన్నం తినిపించమంటే తినిపించేస్తావా? ఇవాళ అన్నం తినిపించమన్నారు, రేపు పల్లవి మెడలో తాళి కట్టమంటారు. కడతారా? ఆ? నేనెందుకు కడతాను? ఆ మాట మీదే ఉండు. దానికి వీలైనంత దూరంగా ఉండరా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? సరే మమ్మీ. అక్షిత, ఏంటి హాల్లోకొచ్చి కనుకొడుతున్నావు? నానమ్మ వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు. నేను కన్ను కొట్టలేదు, నా కుడి కన్ను కొట్టుకుంటుంది. ఏంటి? కుడికను కొట్టుకుంటుందా? ఏంటమ్మా, కుడికను కొట్టుకుంటుందా? ఏంటి కుడికన్ను కొట్టుకుంటుందా? కుడి కన్ను కొట్టుకుంటుంది అని చెప్తుంటే మళ్ళీ అందరూ అదే రిపీట్ చేస్తున్నారేంటి? ఏమైంది?
దీనికి కుడుకని కొట్టుకుంటుందంటే అయితే అయితే అంటావేంటి సుమా? ఆడవాళ్ళ కుడికన్ను కొట్టుకుంటే మంచిది కాదంటారు. అయితే అనర్థం జరగడం, లేదంటే వాళ్ళు అనుకున్న దానికి వ్యతిరేకంగా ఏమైనా జరగడం జరుగుతూ ఉంటుంది. ఆపండి మీరు మీ మూఢనమ్మకాలను. మమ్మీ, మూఢనమ్మకాలు నమ్మడం తప్పే, కానీ అన్ని నమ్మకాలు మూఢనమ్మకాలని కొట్టిపారేయడం కూడా తప్పే మమ్మీ. అయితే అది అనుకున్న దానికి ఆపోజిట్ లో ఏదో ఒకటి జరగాలి కదా. ఏం జరిగిందని? పదండి. వీళ్ళేంటి పంతుల్ని తీసుకొస్తున్నారు? దీని కుడుకని కొట్టుకున్న ఎఫెక్ట్ ఇదే అనుకుంటా. రండి రండి. నమస్తే నమస్కారం అండి. అండి. నమస్తే. నమస్కారం అండి. పల్లవి బాగున్నావా? బాగున్నానమ్మా. ఏంటండి పంతులు గారిని తీసుకొచ్చారు? అదేనండి బావగారు, పల్లవి చరణ్లకి పెళ్లి ముహూర్తం పెట్టిద్దామని. ఇప్పుడు ముహూర్తాలు ఎందుకు? ఎందుకంటావేంటి చరణ్, పెళ్లి చేయాలి కదా. ముహూర్తాలున్నప్పుడే ఎటు నిశ్చితార్థం అయిపోయింది. ముహూర్తాలు పెట్టుకుంటే పెళ్లి చేసేద్దామని. అందుకే డైరెక్ట్గా పంతులు గారిని తీసుకుని ఇంటికే వచ్చేసాం. మంచి పని చేసావమ్మా. రండమ్మా. రండి పంతులు గారు. రండి, రండి కూర్చోండి. కూర్చోండి. నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఆగమ్మా. రాగానే మర్యాద చేయడానికి వాళ్ళేమీ పరాయి వాళ్ళు కాదు, మనవాళ్లే. ఇప్పుడు కాఫీలు టీలు ముఖ్యం కాదు, మీ పెళ్లికి ముహూర్తం పెట్టడం ముఖ్యం. అవునమ్మా, అవేం అవసరం లేదు. ఆ ముహూర్తాలు చూడండి పంతులు గారు. ఆగండి. ఎందుకంత తొందరపడిపోతున్నారు? ఇప్పుడే ముహూర్తాలు పెట్టేసుకుని పెళ్లిళ్ళు చేసేయాలా? ఇదిగో, నువ్వు మళ్ళీ పాత పాటే పాడదు సుమా. అది కాదండి, నేను పెళ్లి గురించి పల్లవికి ఒకటి చెప్పాను.